రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలకమైన పరిణామాలు, ముఖ్యంగా వైఎస్ జగన్ పవన్ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ చేసినటువంటి ట్వీట్ కావచ్చు, లేదా గోరంట్ల బుచ్చ చౌదరి టీడీపీ సీనియర్ నేత, దాదాపు 6-7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి, అధికారం మా చేతిలో ఉంది, అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం. ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ గారు సౌదీ నుంచి. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నాను సార్. సార్, అంబటి రాంబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో టీడీపీ సీనియర్ నేత, పాలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చ చౌదరి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అధికారం మా చేతిలో ఉంది, ఎవరు అడ్డొచ్చినా సరే మేము అడ్డంగా నరికేయగలం, ఏం చేస్తారు, మీరు ఏం చేయగలరు, ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఎలా పరిగణించాలి ఇలాంటి వ్యాఖ్యల్ని, వీటిని? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తే ఇప్పుడు ఉండేటువంటి నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడరు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది అదుపుతుంది. అంటే కనీసం మొన్న ఎర్రబుక్కు రాజ్యాంగం అని మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మీద ఏమి ఆ వీడియోని కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోకుండా, విచారణ చేయకుండా దాన్ని వాళ్ళకు బూతు మాటలు జోడిస్తూ కేసు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వానికి అండగా పోలీస్ వ్యవస్థలు ఉన్నప్పుడు నాయకులు అలాగే మాట్లాడుతుంటారు సార్. ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారి గురించి చెప్పాలంటే 80 సంవత్సరాల వయసు, 8 పదుల వయసు, ఇంకా ఏం సాధించాలి సార్? ఇప్పుడు 7 సార్లు ఎమ్మెల్యే, మంత్రి పదవి అన్ని అతను చూడాల్సిందంతా చూసేసారు. కానీ ఈ రోజు బుచ్చయ్య చౌదరి గారికి ఒకటే చెప్పాలనుకుంటున్నాం, ఆయన గుమ్మాలు దాటినెవరు, మా కార్యకర్తలు గుమ్మాలు దాటినెవరు, గుమ్మటమైనా గిమ్మటమైనా అనేది వ్యంగ్యంగా, చాలా వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. ఒక ఉష్ణోగ్రత ఒక 2 డిగ్రీల తీవ్రత పెరిగినా ఇతను గుమ్మం దాటే పరిస్థితులు లేవు. లేదా వాతావరణం కన్నెర్ర చేసి, వాతావరణం ఏ విధమైన వాతావరణం సరే అనుకూలించకపోతే ఈ బుచ్చయ్య చౌదరి గారు ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఆ వయసు అయిందండి. అది జగన్మోహన్ రెడ్డి గారు మనసులో పెట్టుకొని, రేపు జగన్మోహన్ రెడ్డి గారు 2029 అయితే ఖచ్చితంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు మరొకసారి ముఖ్యమంత్రిగా. ఇలాంటి మాటలన్నీ కూడా మనసులో పెట్టుకొని రేపు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తే అరపూట తట్టుకోగలుగుతుంది వీళ్ళ శరీరం సార్. 80 పదుల వయసులో ఆయన మాట్లాడాల్సినటువంటి మాటలు అంటారా? దీని మీద ఇంకోటి, రాజ్యాంగంలో ఇప్పుడు మన భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకి 58 నుంచి 65 ఏళ్ల లోపలకి రిటైర్మెంట్ ఏజ్ ఉంది సార్, ఒక్కొక్క సెక్టార్ లో ఒక్కొక్క విధంగా. మరి రాజకీయ నాయకులకి ఎందుకు లేదు? వయసు పెరిగే కొంది మతి స్థిమితం తప్పద్ది. వాళ్ళు ఏదో మనస్తాపానికి గురవడం, లేదంటే ఏదో మతి స్థిమితాలు పోవడం జరుగుతుంది పెద్దవాళ్ళు అయ్యే కొంది, సాధారణంగా జరిగేది. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికిరారు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా రాజ్యాంగంలో చట్ట సవరణలు తీసుకురావాలి. దాంట్లో కూడా ఈ మెయిన్ పొలిటీషియన్స్ మీద వీళ్ళకి కూడా 65+ ఓకే, ఒక 5 ఏళ్ళు జోడించి ఒక 70 ఏళ్ల కన్నా వీళ్ళకి రిటైర్మెంట్, రాజకీయ సన్యాసం అనేది గవర్నమెంట్ ద్వారా వీళ్ళు ప్రకటించి పెన్షన్లు ఇచ్చి మూల కూర్చోబెట్టాలి సార్. లేదంటే ఇలాంటి మాటలు మాట్లాడుతూ ప్రజల్ని రెచ్చగొట్టుతున్నారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలు నిజంగానే మా బుచ్చయ్య చౌదరి గారు చెప్పినటువంటి మాటలు, మేమేం చేసినా మాకు చెల్లుబాటు అవుతుంది, మేమేం చేసినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని, ఏదన్నా ఒక చిన్న దానివల్ల జరగరానిది జరిగితే దానికి ఎవరు నైతిక బాధ్యత తీసుకుంటారు? ఇక వైఎస్ జగన్ ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యంగా బయటికి రావాలి, త్వరగా ఆ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలంటూ. అదే సమయంలో గతంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్లకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఆయన ఎవరికి తెలుసు గాయమైందో లేదో, ఆయనే తానంతట తానే కొట్టేసుకుని ఉండొచ్చు కదా అంటూ చాలా వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో వైఎస్ జగన్ ట్వీట్ చేసినటువంటి నేపథ్యంలో వైరల్ అవుతుంది. ఈ రెండింటిని ఎలా పరిగణించాలి సార్? ప్రస్తుత రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా హుందా కలిగినటువంటి, రాజసం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని వ్యంగ్యంగా కానీ మాట్లాడినట్టు లేదంటే విమర్శించినటువంటి దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2018లో జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైనప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో, దాని మీద అప్పుడు ఆయన సానుకూలంగా స్పందించినటువంటి ఇది మనం చూసాం. ఇది దాడిని మేము ఖండిస్తున్నామని ఆ రోజు 2018లో. 2024 ఎన్నికల ముందు మాత్రం రాళ్లతో దాడి చేసినప్పుడు దాన్ని ఒక ప్రజావేదికలో పబ్లిక్ లా వచ్చినప్పుడు దాన్ని ఈయన వ్యంగ్యంగా మాట్లాడటం, ఎవరు కొట్టారో ఆయనే కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు, దాని మీద నేను ఏం మాట్లాడాలని వ్యంగ్యంగా మాట్లాడాను సార్. ఈ 2 స్టేట్మెంట్లకి గల తేడా ఏంటంటే, 2018లో ఆయన ఏ పార్టీతో పొత్తులో లేరు, సింగిల్ గా ఉన్నారు.
ఉమ్, అంటే అప్పుడు కాస్తో కూస్తో మానవత్వం అనేది ఉండింది పవన్ కళ్యాణ్. ఎప్పుడైతే 2024కి వచ్చారో ఇక్కడ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఒక కూటమిని ఏర్పరచుకున్నాయి. ఉమ్, మెయిన్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆదేశాలు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు పాటిస్తారనే దానికి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ 2024లో ఆయన వ్యంగ్యంగా చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకి మానవత్వం అనేది ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, రౌడీజం ఉమ్, చేస్తున్నారు వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ సొంత కార్యకర్తలు ఇల్లు పగలు కొడుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అనకూడని మాటలు మాట్లాడుతున్నారు. వీటన్నిటి మీద కూడా ఎక్కడ కూడా ఆయన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఉమ్, కేవలం రఘురామ కృష్ణరాజు గారి మీద ఎవరు దాడి చేయకముందే చేసేశారని స్పందించడం, ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద ఏం చేయకముందే దాడి జరిగిపోయిందని ఆయన స్పందించడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మ. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పేస్తున్నారో అవి మాత్రమే చెప్తాడు. ఆయన 2018లో వచ్చేసరికి కొద్ది గొప్ప మానవత్వం ఉండింది. ఆ పోస్ట్ ద్వారా అందరూ అనుకునింది అదే. 2024కి వచ్చేసరికి మానవత్వం మంట కలిసిపోయిందా అని అడుగుతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎప్పుడు రాజసంగల్ల వ్యక్తి, ఎక్కడా కూడా ఎవరిని దూషించినటువంటి వ్యక్తి కాదు, ఎవరి గురించి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. రాజకీయాల్లో రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేస్తారే తప్ప వ్యక్తిగత దూషణలకు ఆయన ఎప్పుడు దిగలేదు సార్. పిఠాపురంలో గొడవలు జరుగుతున్నాయి అంటే వాస్తవానికి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి గెలిచేంత వరకు అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వర్మ పరిస్థితి ఎలా ఉంది, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు ఆ వర్మ పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు జనసేన వర్సెస్ టీడీపీ లేదా జనసేన వర్సెస్ వర్మ వర్గీయుల మధ్య పెద్ద ఎత్తున గలాటా జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు జరుగుతూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇవాళ కూడా పిఠాపురంలో గొడవ జరిగింది. వర్మ అనుచరులపై జన సైనికులకు వర్మ అనుచరులకు మధ్య దాదాపు గొడవ జరిగినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి, ఏం జరుగుతుందంట కదా? ప్రస్తుతం వాగ్వాదం జరిగింది సార్, ఆయన్ని నెట్టడం కూడా జరిగింది. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే ఇరు వర్గాలకి, అది ఎవరికైనా అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే అక్కడ మంచితనం అనేది ఉంటుంది. ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మేము సపోర్ట్ చేయడం వల్లే గెలిచారని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి తెలియంది దాదాపు అతనికి 40% ఓటింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వల్ల ఈయన గెలిచాడని వీళ్ళు అనుకోవట్లా. జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంత మూర్ఖత్వం అంటే, కేవలం మన వల్లే నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు అని అనుకుంటున్నారే తప్ప వాళ్ళు 40% కలవడం వల్లే కదా ఈరోజు మీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కూడా అక్కడ ఎమ్మెల్యే అయింది మొదటిసారిగా. అంతకుముందు 2019 పోటీ చేసినప్పుడు భీమవరం గాజువాక నుంచి ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయారు? మరి మీకు అంత కెపాసిటీ ఉండి నిజంగా గెలిచేంత మీకు ప్రజల్లో ఆదరణ ఉంటే ఆ రోజు 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు? ఈ రోజు గెలవడానికి కారణం అతను ఎమ్మెల్యే సీటు త్యాగం చేయడం వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యే అయ్యారనేటువంటి విషయాన్ని జనసేన పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేయడం వల్లనే వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ జనసేన పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కేవలం ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకుల పరిస్థితి ఎట్టుందంటే, కేవలం వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం లేదు వాళ్ళకు పదవుల కోసం మాత్రమే పోరాటాలు చేస్తున్నారు తప్ప ప్రజల విషయాల్ని గాలికి వదిలేసి, అభివృద్ధిని అనేది గాలికి వదిలేసి, సంక్షేమ పథకాలని మనం ఎంతవరకు అమలు చేస్తున్నాం చేయట్లేదు అన్నటువంటి విషయాల్ని పక్కన పెట్టి కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి దాడులకు దిగుతున్నారు. పాపం ఆయన వర్మ గారికి కూడా మేము ఈ సందర్భంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాం సార్. ఆయన అదే 2024లో గట్టిగా నేనే పోటీ చేస్తానని గట్టిగా నిలబడి ఉంటే ఈ బుచ్చయ్య చౌదరి గారి లాగా, బుచ్చయ్య చౌదరి గారిది కూడా అక్కడ టికెట్ జనసేనకి ఇస్తానన్నప్పుడు కందుల దుర్గేష్ గారికి ఈయన గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. 78 ఏళ్ల వయసులో ఈయన ఏం సాధించడానికి ఎమ్మెల్యే టికెట్ కావాలని కూర్చున్నారో తెలియదు. కానీ ఇలాంటి వ్యంగ్యమైనటువంటి మాటలు, ఇలాంటి రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడానికి ఈయన ఎమ్మెల్యే అయ్యాడు అనేది ఈ రోజు అర్థమవుతుంది. అదే విధంగా ఆ రోజు పిఠాపురం నుంచి ఆ వర్మ గారు కూడా నేనే పోటీ చేస్తానో లేదంటే ఇండిపెండెంట్ గా పోయి ఉన్నా కూడా ఆయన పరిస్థితి ఈ రోజు ఈ విధంగా ఉండేది కాదు సార్. అవును. తాజాగా జనసేన పార్టీ కేరళలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పి తెలుస్తోంది. అంటే వాస్తవానికి ఏపీలో జనసేన పార్టీ పటిష్టంగా ఉందా లేదా, ఏపీలో పార్టీని పటిష్టం చేయాల్సింది పోయి ఎక్కడో కేరళలో ఉనికి లేని చోట సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇవే ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. కారణం సార్, దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ సభ్యత్వాల పేరుతో డబ్బులు దండుకున్నటువంటి కార్యక్రమం
ఎప్పటికప్పుడు పొడిగిస్తానే వస్తున్నారు. ఇంకొక 4 రోజులు, ఇంకొక 5 రోజులు, ఇంకొక 5 రోజులు. ఎందుకు పొడిగిస్తున్నారు? వాళ్ళు అనుకున్నంత ఖజానా వాళ్ళ పార్టీకి రాలా. ఉమ్, వాళ్ళు ఎంతైతే వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఒక రూ. 100 తగ్గించి రూ. 400 లెక్కన కలెక్ట్ చేస్తే కూడా వాళ్ళు ఎంతైతే కలెక్ట్ చేద్దాం అనుకున్నారో, అంత ఖజానా ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక రాష్ట్రానికెళ్లారు. అక్కడ కూడా దండేటువంటి కార్యక్రమమే. అక్కడ కూడా దండేటువంటి కార్యక్రమం. ఇంతకుముందు ఉమ్, నేను గతంలో చెప్పాను సార్ ఈ సభ్యత్వాల గురించి. ఈ అవును. సభ్యత్వాలనేది జనసేన పార్టీ చేస్తున్నటువంటి అతి పెద్ద స్కామ్. ఇంకా ఏ ఉమ్, ఇతర రాజకీయ పార్టీలో లేనటువంటిది వీళ్ళ పార్టీలో మాత్రమే అమలు పరుస్తూ ఉన్నారు. అది పెంచుకుంటూ పోతున్నారు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ గా ఇన్సూరెన్స్ కంపెనీలకి ఆ డబ్బు కడుతున్నారా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసి, లేదంటే మేము ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి మీ డబ్బుల్ని కట్టాము, మీరు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అన్నటువంటిది కూడా వాళ్ళు ఎక్కడా చెప్పట్లేదు సార్. ఓకే. ఇవంతా కూడా కలెక్ట్ చేసుకుని ఒక 60 నుంచి 70 కోట్లు కలెక్ట్ అయితే వాళ్ళు ఒక సంవత్సరానికి ఈ క్లెయిమ్ అయ్యేది అంటే యాక్సిడెంట్ రూపంలో కానీ, లేదంటే ఎవరైనా చనిపోతే గానీ వాళ్ళకి వీళ్ళు పెట్టే ఖర్చు 8 నుంచి 10 కోట్ల రూపాయలు మాత్రమే సంవత్సరానికి. అంటే మిగతా 50, 60 కోట్ల డబ్బు ఏమైపోతున్నట్టు. అది కూడా వీళ్ళు వాళ్ళ పార్టీ ఫండ్ కింద వాడుకోవడమే. అది ఈరోజు ఉమ్, ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం మాత్రం వాళ్ళు అనుకున్నంత సభ్యత్వాలు వాళ్ళకి రాలా. చాలా మంది జన సైనికులే సైలెంట్ అయిపోయారు. మాకు వద్దు ఈ సభ్యత్వాలు, ఓకే. మాకు వద్దంటే వద్దు, గుర్తింపు లేని పార్టీలో మాకెందుకు సభ్యత్వాలని సైలెంట్ గా అయిపోవడం వల్లే వాళ్ళు ఈరోజు మళ్ళీ పక్క రాష్ట్రం పోయి జోలు పట్టుకోవాల్సి వస్తుంది సభ్యత్వాల కార్యక్రమం. అంటే ఇక్కడ ఈ ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, ఇక్కడ ఇక్కడ ఏపీలో పార్టీని పటిష్టం చేయకుండా ఎక్కడో కేరళలో సభ్యత నమోదు కార్యక్రమాలు సార్ చేయడం అనేది ఏపీలో ఎంతవరకు? పటిష్టం చేసే అంశాలు ఏమీ లేవు. ఉమ్, ఏపీలో పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయిందని మాత్రం మేము చెప్పగలం. ఉమ్, 2029 ఎన్నికలకి జనసేన పార్టీ తరపున పోటీ చేసేదానికి కూడా వాళ్ళకి సభ్యులు దొరకరు. ఖచ్చితంగా ఉమ్, దొరకరు సార్. పార్టీ అయిపోయింది. ఎందుకంటే దాన్ని దాన్ని ఎవరో చేయలే. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన నెత్తిన ఆయన మట్టి పోసుకున్నారని చెప్పాలి. ఉమ్, ప్రజలకు ఏదైతే చేస్తాను, గతంలో ఆయన చెప్పినటువంటి మాటలు, నేను రబ్బర్ చెప్పులు వేసుకున్న చేత రాజకీయాలు చేపిస్తానని చెప్పినటువంటి మాటలు, ఎవరైనా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను ఒక సెకండ్ కూడా ఆలోచించను, న్యాయం చేస్తానన్నటువంటి మాటలు, ఉమ్, నేను బడుగు బలహీన వర్గాల కోసమే నేను పుట్టాను, ముందుకు వచ్చాను, మా నాన్న పోలీసు, నేను కూడా ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని, ఇటువంటి మాటలన్నీ చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజైతే ఆయన ఎమ్మెల్యే అయ్యాడో పిఠాపురం నుంచి, దాని తర్వాత నుంచి అటువంటి ఒక్క స్టేట్మెంట్ ఆయన నోటి గుండా రాలా. ఆ ఉమ్, రోజు నుంచి ఆయన ఆయన స్పెషల్ గా ఆయన ఏం పాటిస్తున్నారు, నేను హిందూని, నేను ఒక హిందూ ధర్మానికి, అంతకుముందు అంతా మళ్ళీ ముస్లింలతోటి క్రైస్తవులతోటి అన్ని తిరిగారు ఉమ్, కదా. అన్ని క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు, రంజాన్ వేడుకలు జరుపుకున్నారు, ఇఫ్తార్ విందులకి వెళ్ళారు. మళ్ళీ ఈ రోజు నేను ముస్లింతో నేను అలా అలాయ్ బలాయ్ చేసుకోలేను, నేను అలా అందరి నాయకుల్లాగా కాదు, నేను మాత్రం సనాతని హిందూ అని చెప్పి ఉమ్, బీజేపీ ఏదైతే అక్కడ బీజేపీ నుంచి ఈయనకి ఏదైతే గైడ్ లైన్స్ వస్తున్నాయో అవి మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో మైనారిటీ సోదరులందరూ కూడా సైలెంట్. ఇంక ఈ పార్టీకి మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఆ పార్టీ కోసం ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి లేదన్నది ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఆయన రైట్. ఇచ్చిన స్టేట్మెంట్ల వల్లే పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పతనం అయిపోయింది. ఉమ్, 2029 భూస్థాపితం అవ్వడం ఖాయం. భూస్థాపితం అంటే ఏంటి సార్? భూస్థాపితం అంటే అదేదో మట్టిలో పెట్టి పొడవడం కాదు. ఇది ఉమ్, బీజేపీలో కలవబోతుంది పార్టీ. ఓకే. ఇది ఖచ్చితంగా బీజేపీలో విలీనం అయిపోద్ది. ఎందుకంటే అక్కడ బీజేపీ వాళ్ళ హిందువుల గురించి మాత్రమే వాళ్ళు పోరాటాలు అంటారు. కానీ అక్కడ కూడా ఎటువంటి హిందువుల గురించి వాళ్ళు చేసే పోరాటాలు ఏం లేవు. అవి కూడా పెద్ద స్కామ్లే. బీజేపీ చేసేది కూడా ఆ ఉమ్, స్కామ్లే. వాటిలో ఈయన కూడా త్వరలో భాగస్థుడు కాబోతున్నాడు. బీజేపీ చేతిలో ఈయన కీలుబొమ్మగా మారబోతున్నారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడం జరిగింది. 2029లో జనసేన పార్టీ ఉండదు. దాని సింబల్ మారుతుంది, గుర్తు మారుతుంది, జెండా మారుతుంది. రైట్ జన సార్. సైనికులు ఆ పరంగా ముందుకు పోవడానికి జన సైనికులు సిద్ధంగా లేరు.